అమెరికా ఈయూతో బిగ్ ట్రేడ్ డీల్స్ ఫైనల్ చేసిన తర్వాత భారత్ మరో భారీ ఒప్పందానికి సిద్ధమవుతుంది. ఈసారి జరగబోయే డీల్ వాణిజ్యానికి సంబంధించింది కాదు, దేశ రక్షణకు సంబంధించింది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ భారత్లో పర్యటించడానికి ముందే 114 రఫేల్ జెట్లు కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ డీల్ కనుక కుదిరితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకెంత శక్తివంతంగా మారుతుంది? గగనతలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గర్జన. ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ ఫైటర్ జెట్లు కొనే యోచన. డీల్ కుదిరితే మారిపోనున్న ఐఏఎఫ్ రూపురేఖలు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మానుయల్ మాక్రాన్ ఇదే నెలలో భారత్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన 3 లక్షల కోట్లకు పైగా భారీ రక్షణ ఒప్పందం ఫైనల్ కు చేరుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, వచ్చే వారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అధికారిక ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గడంతో ఫ్రాన్స్ నుంచి రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయాలని భారత్ భావిస్తుంది. ఈ ఒప్పందం గనక కుదిరితే దేశంలో అతిపెద్ద యుద్ధ విమానాల సేకరణలో ఒకటిగా నిలుస్తుంది. దీని విలువ సుమారు 3,25,000 కోట్లకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారత వాయుసేన తీవ్రమైన స్క్వాడ్రన్ కొరతను ఎదుర్కొంటుంది. అటు పాక్ సరిహద్దుల్లోనూ ఇటు చైనా బోర్డర్ లోనూ ముప్పు పెరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ ని కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సామర్థ్యం 42 స్క్వాడ్రన్లు కాగా, ప్రస్తుతం 29 ఫైటర్ స్క్వాడ్రన్లు మాత్రమే ఆపరేషన్ లో ఉన్నాయి. ఈ కొత్త ఒప్పందంతో సుమారు 6 కొత్త స్క్వాడ్రన్లు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికీ ఉన్న 36 రఫేల్ జెట్లు, నేవీ కోసం ఆర్డర్ చేసిన 26 రఫేల్ ఎం జెట్లతో కలిపి భారత్ దగ్గర మొత్తం 176 రఫేల్ యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఇది ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన వైమానిక దళాల్లో ఒకటిగా భారత్ ను నిలబెడుతుంది. ఫ్రాన్స్ తో కుదిరబోయే ఈ ఒప్పందంలో మరో విషయం ఏంటంటే, మొత్తం 114 జెట్లలో కేవలం 18 మాత్రమే ఫ్రాన్స్ నుంచి నేరుగా ఫ్లై అవే కండిషన్ లో కొనుగోలు చేయనున్నారు. మిగిలిన 96 విమానాలు భారత్ లోనే తయారవుతాయి. మేక్ ఇన్ ఇండియా ఫ్రేమ్వర్క్ కింద స్వదేశీ కంటెంట్ 60% చేరుకునే అవకాశం ఉంది. విమానాల తయారీలో 60% మేర భారతీయ స్పేర్ పార్ట్స్ ని వాడనున్నారు. ప్రతిపాదిత కాన్ఫిగరేషన్ కింద IAF 88 సింగిల్ సీట్, 26 ట్వీన్ సీట్ వేరియంట్లని ప్రవేశపెడుతుంది. డస్సాల్ట్ ఏవియేషన్ విమానాల స్థానిక తయారీ, అసెంబ్లింగ్ కోసం భారతీయ ప్రైవేట్ రంగ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటుందని భావిస్తున్నారు. రఫేల్ ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతుల కోసం హైదరాబాద్ లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. దీనివల్ల వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా రక్షణ రంగంలో స్వయం సమృద్ధి లభిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి రఫేల్ లాంటి ఫైటర్ జెట్ స్ట్రాంగ్ ఎలిమెంట్. ఇప్పటికే ఆపరేషన్ లో ఉన్న ఈ విమానం దాని అధునాతన సెన్సర్లు, లాంగ్ రేంజ్ దాటి సామర్థ్యం కారణంగా అద్భుతంగా కనిపిస్తుంది. మెటియార్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్, స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్ లాంటి ఆయుధాలను రఫేల్ మోసుకెళ్లగలదు. అలాంటి రఫేల్ ఫైటర్ జెట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శక్తిని డబుల్ చేయనున్నారు. పాకిస్తాన్, చైనా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సమన్వయం రఫేల్ జెట్స్ కొనుగోలు వెనుక ఉన్న మరో కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత ఈ డీల్ టెక్నాలజీ వాణిజ్య చర్చల దిశగా వెళ్లనుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ఒప్పందం తుది దశకు చేరుకునే అవకాశం ఉంది. చైనా సరిహద్దుల్లోని ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో, పాక్ సరిహద్దులోని మైదాన ప్రాంతాల్లో రఫేల్ జెట్లు అత్యంత సమర్థంగా పనిచేస్తాయి. ముఖ్యంగా రాడార్లకు చిక్కకుండా లోతుగా చుచ్చుకుపోయే స్టెల్త్ ఫీచర్లు, సెన్సర్ డేటా ఫ్యూచర్ టెక్నాలజీ భారత పైలట్లకు యుద్ధ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ఇస్తాయి. ఈ డీల్ కనుక ఖరారైతే రాబోయే దశాబ్ద కాలంలో భారత గగనతలానికి రఫేల్ ఒక అజేయమైన రక్షణ కవచంలా మారుతుందనడంలో డౌట్ లేదు. సరిహద్దుల్లో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ల దృష్ట్యా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని బలోపేతం చేయడం అత్యవసరం. ఇప్పుడున్న స్క్వాడ్రన్ల సంఖ్యను పెంచి గగనతలంలో ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఈ 114 రఫేల్ ఫైటర్ జెట్ల ఒప్పందం ఓ గేమ్ చేంజర్ కానుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ యుద్ధం చేసే తీరు మారిపోయింది. ఇప్పుడు యుద్ధాలన్నీ చాలా వరకు గాల్లోనే. ఎయిర్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత ధైర్యం. అందుకే భారత రక్షణ శాఖ వాయుసేనని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ రఫైల్ డీల్ కూడా అందులో భాగమే.
ఇప్పటికే ఉన్న రఫేల్ ఫైటర్ జెట్లకి మరో 114 యుద్ధ విమానాలు తోడైతే భారత్ ఇంకెంత శత్రు దుర్భేద్యంగా మారుతుంది. యుద్ధరంగం రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు పదాతి దళాలు, ఫిరంగులతో మొదలైన యుద్ధం ఇప్పుడు ఆకాశం నుంచి నిప్పులు కురిపించే ఎయిర్ ఫోర్స్ వైపు మారింది. గగన తలంపై ఎవరికి పట్టు ఉంటే వారే యుద్ధ విజేతలుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో భారత వాయుసేన అమ్ములుపుతులో రఫేల్ ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. మరో 114 మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి కొనుగోలు చేస్తే భారతదేశ రక్షణ కవచం మరింత పటిష్టం కానుంది. రఫేల్ జెట్ల గనుక వస్తే మొత్తం సమీకరణాలే మారిపోనున్నాయి. ప్రస్తుతం ఐఏఎఫ్ దగ్గర 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవి ఇప్పటికే పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో భారత్ కు వ్యూహాత్మక ఆధిక్యాన్ని అందించాయి. శత్రువుల నుంచి పొంచి ఉన్న 2 ఫ్రంట్ వారిని ఎదుర్కోవాలంటే మనకు కనీసం 42 స్క్వాడ్రన్లు అవసరం. ఈ లోటును పూడ్చడానికి 114 కొత్త యుద్ధ విమానాల రాక అత్యంత కీలకం. రఫేల్ అనేది కేవలం ఓ ఫైటర్ జెట్ మాత్రమే కాదు. ఇందులో ఉన్న విటిఆర్ మిసైల్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాన్ని చూడకుండానే ధ్వంసం చేయగలదు. 114 కొత్త యుద్ధ విమానాలు తోడైతే వాయుసేన శక్తి మరింత పెరుగుతుంది. సరిహద్దుల్లో చైనాకు వాయుసేన బలం ఉన్నప్పటికీ హిమాలయాల ఎత్తులో వారి విమానాలు పూర్తి స్థాయిలో పనిచేయడం కష్టం. కానీ రఫేల్ లాంటి మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోనూ అద్భుతంగా పనిచేస్తాయి. అలాంటి రఫేల్ స్క్వాడ్రన్లు ఎన్ని ఉంటే శత్రు దేశం మన ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యేందుకు కూడా వణికిపోతుంది. ఈ 114 విమానాల డీల్ కేవలం కొనుగోలుకే పరిమితం కాదు. ఇందులో ఎక్కువ భాగం విమానాలను భారతదేశంలోనే తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దేశీయంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. భవిష్యత్తులో మనమే సొంతంగా అత్యాధునిక జెట్లని తయారు చేసుకునే స్థాయికి చేరుకుంటాం. ఆపరేషన్ సింధూర్ లో రఫేల్ ఫైటర్ జెట్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్ వాడిన చైనా మేడ్ PL-15 క్షిపణులని రఫేల్ లోని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ సమర్థవంతంగా ఎదుర్కొంది. అలాంటి ఫైటర్ జెట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 160కి పైగా ఉంటే ఎలా ఉంటుంది? భారత్ మరింత శత్రు దుర్భేద్యంగా తయారవుతుంది. గాల్లోని 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం రఫేల్ సొంతం. శత్రు భూభాగంలోకి వెళ్లకుండానే సుదూర లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. కొత్తగా రాబోయే జెట్లలో అత్యంత శక్తివంతమైన M88 T-Rex ఇంజన్లను వాడే అవకాశం ఉంది. ఇది విమాన వేగాన్ని, శక్తిని 20% పెంచుతుంది. యుద్ధం రాకూడదని కోరుకోవడం శాంతి కాముకత. కానీ యుద్ధం వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటం అనేది జాతీయ భద్రత. 114 అదనపు యుద్ధ విమానాలు వాయుసేనలో చేరడం అంటే భారతదేశం తన ఆత్మరక్షణ కోసం ఉక్కుగోడును నిర్మించుకోవడమే. గగన తలం నుంచి రక్షణ కవచం బలంగా ఉంటేనే దేశం ఆర్థికంగా, సామాజికంగా నిర్భయంగా ముందుకు సాగగలదు. రఫేల్ ఫైటర్ జెట్స్ రాకతో భారత్ విశ్వ వేదికపై తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది. శత్రు దేశాల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది.